నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల షష్ఠి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథి సందర్భంగా కుజదోషాన్ని తొలగింపజేసుకొని వివాహ దాంపత్య సమస్యలు అధిగమించటానికి సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యేకంగా అర్చన చేయాలి. స్కంద పంచమి రోజు శత్రుబాధలు పోగొట్టుకోవటానికి సుబ్రహ్మణ్యుణ్ణి స్కందుడు అనే నామంతో ఆరాధన చేసినట్లే ఆషాఢ శుక్ల షష్ఠి నాడు కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని వివాహ దాంపత్య సమస్యలు అధిగమించడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయాలి. కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్య స్వామిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం, కేవలం మంచినీరు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉండటం ద్వారా జాతకంలో ఉన్న తీవ్రమైన కుజదోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆషాఢ శుక్ల షష్ఠి సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళాలి. సుబ్రహ్మణ్య ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలతో అర్చన చేయించుకొని సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించి సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదక్షిణలు చేయాలి. కేవలం మంచినీరు మాత్రమే స్వీకరిస్తూ ఈ రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత మీరు ఆహారం స్వీకరించాలి. ఇలా చేస్తే జాతకంలో ఉన్నటువంటి సప్తమ కుజదోషము, అష్టమ కుజదోషము వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. దానివల్ల వివాహ దాంపత్య సమస్యలన్నీ కూడా అధిగమించవచ్చు. మహిళలకు ఉన్నటువంటి మాంగళ్య దోషాలు పోగొట్టుకోవటానికి కూడా ఇలా ఆషాఢ శుక్ల షష్ఠి తిథి సందర్భంగా నీరు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉంటే సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే సౌందర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఆషాఢ శుక్ల షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఓం కుమారాయ నమః అనే నామాన్ని జపించుకుంటూ పూజించాలి. కుమార అంటే అర్థం ఏంటంటే కుశ్చిత మారహ ఇది కుమారహ అంటుంది శాస్త్రం. మారహ అంటే మన్మధుడు, కుశ్చిత అంటే వ్యర్థం చేసేవాడు. మన్మధుడి అందాన్ని కూడా వ్యర్థం చేసేవాడు. మన్మధుడి కంటే గొప్ప అందగాడు కాబట్టి ఆయన్ని కుమారస్వామి అనే పేరుతో పిలుస్తారు. శారీరక సౌందర్యం పెంపొందింపజేసుకోవటానికి, మానసిక సౌందర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి కూడా ఆషాఢ శుక్ల షష్ఠి తిథి సందర్భంగా ఓం కుమారాయ నమః అనే నామాన్ని స్మరిస్తూ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరతాయి. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ఈరోజు పఠించినా లేదా శ్రవణం చేసినా అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో ఉన్నటువంటి కుజదోషాలన్నీ పోగొట్టుకొని వివాహ దాంపత్య సమస్యలు అధిగమించటానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆషాఢ శుక్ల షష్ఠి తిథి సందర్భంగా ఆరాధన చేసినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. రేపటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల సప్తమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. క్షేత్ర రక్షాకరాన్, క్షేత్రమును రక్షించే దేవతలు ఉంటారు. వాళ్ళందరికీ కూడా అర్చన చేశారు. సంపూజ్య శ్రద్ధయాన్వితగా పరిస్థిత. పైగా విడిచిపెట్టకుండా తన దగ్గర ఒక తోడు పెట్టుకున్నట్ట. ఏమిటా తోడు అంటే శివనామాంక సన్నాహదేహాది రక్షణం. ఆ శివనామములు విడిచిపెట్టకుండా పెట్టుకున్నాడు. తన సైన్యానికి అంతర్గదే చెప్పాడు. అది పూర్వం ఛత్రపతి శివాజీ మహారాజ్ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమనేవాడో తెలుసా? హర హర మహాదేవ అని వెళ్ళేవాడు. ఆ నినాదం కావాలండి. హర హర మహాదేవ జై భవానీ, ఆ రెండు ఆయనకి నినాదాలు. అందుకే మహానుభావుడు సనాతన హైందవ ధర్మ సామ్రాజ్యాన్ని స్థాపించగలిగాడు. ఆయన ఏ ఎల్లలు పెట్టాడో ఆ ఎల్లలే స్వతంత్రం వచ్చే భారతదేశాన్ని అలా కొనసాగించాయి. అది గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే భగవన్నామాంకితంగా పనిచేశాడు. తనది కాదు రాజ్యం, తన గురువైన సమర్థ రామదాసుకి అర్పణం చేసి భవానీమాతని ఆశ్రయించి హరహర మహాదేవ అని వెళ్ళినటువంటి ఛత్రపతి శివాజీని గుర్తు చేసిన సుమేధసుడికి నమస్కారం చూడండి. కనుక బలం భక్తిలో ఉంది, భౌతిక శక్తిలో లేదు. ఇది ఆయన రుజువు చేస్తూ ఎదుర్కొన్నాడు. ప్రతి వాళ్ళు శివాంకితాహ దేహాహ అన్నాడు. శివాంకిత దేహులు ఉన్నట్ట. శివాంకిత దేహులు అంటే ఏంటంటే శివనామాంకిత ముఖాహ, ముఖములు శివనామాంకితములు ఉన్నాయి. శివనామాంకితం భాతిచ, శరీరములు శివనామాంకితమై శివాంకితములన్నాయి. అంటే అర్థం ఏంటంటే శివనామస్మరణతో పెట్టుకున్న భస్మరేఖలతో రుద్రాక్షలతో ప్రకాశిస్తున్నాడు ఆయన సైన్యం. వీళ్ళు ఎదుర్కొన్నారు మహాశరుణ్ణి. మహాశరుడు మళ్ళీ చిత్తుగా ఓడిపోయాడు మొత్తం. ఎందుకంటే
శివాక్షమాలిత మాలిత సౌమ్య శివకీర్తన తత్పర. సుమేధసుడు శివాక్షమాలలు ధరించి, శివాక్షమాలు అంటే రుద్రాక్షమాలలు, అవి ధరించి సౌమ్యుడే ఉన్నాడు. నా విస్మృతి మేధావి శివం శివవధూం పరా. ఆయన ఎట్టి పరిస్థితుల్లోని ఇద్దరు మర్చిపోలేదుట, శివుని శివవధువుని అన్నాడు. శివవధువు అంటే అమ్మ భవానీదేవి. ఆ భవానీ శంకరులను మర్చిపోకుండా వాళ్ళనే జ్ఞాపకం పెట్టుకు వెళ్ళాడు. ఇది తెలుసుకోవాలి. సనాతన ధర్మానికి ఈ పురాణం చెప్తున్న గొప్ప హెచ్చరిక ఏమిటి అంటే పరమేశ్వరుణ్ణి మర్చిపోవద్దు. అందుకే ఎన్ని మారులు వచ్చినా విశ్వనాథుడిని అభిషేకం చేస్తాం, విశ్వనాథుడికి నమస్కరిస్తాం, ఆ తర్వాతే ప్రజల కోసం వెళతాం. మళ్ళీ విశ్వనాథుడి కోసమే తపస్సు చేసుకుని మౌనం వహిస్తాం అన్న వాళ్ళనే పాలకుడుగా చేస్తాడు విశ్వనాథుడు ఎప్పటికీను. హరహర మహాదేవ నినాదం చేసిన వారే భారతదేశాన్ని పాలించుగాక అని మనం ప్రార్థన చేసుకున్నాం. అని కాశీలోంచే మనం అనాలి. అందుకే కాశీలోంచి అలాంటి నాయకుడిని తీసుకొచ్చాడు శివుడు, మరువరాదు. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకుంటే ఆ కథ ఎంత గొప్ప సందేశాన్ని ఇస్తున్నదో. ఈ విధంగా జరిగిన వెంటనే అప్పుడు మళ్ళీ బుద్ధొచ్చిందా, దెబ్బొచ్చిందంతే. ఇక్కడ వెంటనే మహాసేనుడు దుఃఖితుడై సిగ్గుతో పారిపోయాడు. ఆ విద్య వచ్చింది, పలాయన విద్య. అక్కడి నుంచి పారిపోయి ఒక ఏకాంతం చోటుకి వెళ్ళి సిగ్గుపడుతున్నాడు. ఇక్కడ ధీరాన్ ధర్మపరాన్ పృష్ఠమపి నత్వం క్షమోహ్యసి. అయితే అతన్ని యుద్ధంలో ఓడించిన తర్వాత నిరాయుధుడే నిలబడిపోయాక ఒక అంటున్నాడు, ఏమిటయ్యా నా చేతులను ఓడిపోవడం ఏంటయ్యా? సుమేధసుడు చెప్తున్నాడు. ఇక్కడ పారిపోతున్నావు కూడా, ఎందుకంటే నువ్వు ధీరత్వాన్ని విడిచిపెట్టావు. కాశీలో ఉంటూ కూడా పెద్దవాళ్ళ మాటను విడిచిపెట్టావు, నా చేతులు ఓడిపోయి. తెలుసుకో ఏంటి ఆశ్చర్యం అంటే, అప్పుడు దీని వెనకున్న కథను తెలియజేస్తున్నాడు వేదధర్ముడు. ద్వాపరుడు కలి ఒకసారి పంతం పట్టారు, తెలుసుగా. ద్వాపరుడు కలి, నలచరిత్ర గుర్తొస్తే వీళ్ళిద్దరూ సమావేశం గుర్తుకొస్తుంది. ద్వాపర యుగ అధిపతి ద్వాపరుడు, కలియుగాధిపతి కలిపురుషుడు. వాళ్ళు ఉభయులు కూడా చర్చ చేసుకుంటూ ఉంటే, నేను ఎవ్వడి మీద ప్రభావం చూపించగలను అన్నట్టు గర్వంతో కలి వల్లే గర్వం వస్తే కలికి గర్వం ఉండదా అంటే వాడికి పెద్ద గర్వం. ఎలాంటి వాడినైనా నాశనం చేయగలను అని వాడి యొక్క భావం. కనుక నేను ఎవరినైనా దెబ్బతీయగలనంటే అలా గట్టిగా అనకయ్యా, ఒక్కొక్కసారి నిన్ను దెబ్బతీసేవాళ్ళు కూడా ఉంటారు అని చెప్తూ, ఎవరు ధీరులై ఉంటారో, ఎవరు ధర్మపరులై ఉంటారో వాళ్ళని ధీరాన్ ధర్మపరాన్ స్పృష్టుమపి నత్వం క్షమోహ్యసి. ధీరులైన వారు, ధర్మపరులైన వారు, భగవంతునిపై శ్రద్ధ కలిగిన వారిని నువ్వేమీ చెయ్యలేవు. నువ్వు ఎవరిని చేయగలవంటే, ఎవరికి ఇంద్రియ నిగ్రహం ఉండదో, ఎవరు స్వధర్మ పాలన చెయ్యరో వారు నువ్వు కింద పడేస్తావు. అయితే కలికాలంలో వాళ్ళ సంఖ్య ఎక్కువ గనుక నీకు గెలుపు ఎక్కువ. ఈ చర్చ చాలా బాగుందండి. ఇక్కడ ధర్మం పాటించని వాళ్ళు, ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది కలియుగంలో. కాబట్టి తమరికి గెలుపు ఎక్కువ అని తమ నిర్వాహకం అనుకుంటాం. కానీ నీ టైం ఉన్నప్పుడు కూడా ఎవడు ధర్మపరుడో, ఎవడు ఇంద్రియ నిగ్రహపరుడో వాడు నువ్వేమీ చేయలేవన్నాడు. నీ కథ ద్వారా వ్యాసుడు మనకు ఏం చెప్పాడంటే, ఏం చేస్తాం, కలి కదంటే అందుకే ఇలా ఉన్నానని తప్పించుకోకుండా నువ్వు ధర్మపరుడుగా ఇంద్రియ నిగ్రహుడుగా ఉంటే నిన్ను కలిమి చేయలేడని మనకు హెచ్చరిక చెప్తున్నాడు. అలా నువ్వు అంటావా? అయితే నేను ఎవడు ధర్మపరుడు వాడిని చూపించు, వాడి మీద ప్రభావం చూపిస్తాను అన్నట్టు. ఛాలెంజ్ వచ్చింది ఎవరికి? ద్వాపరుడికి, కలికి. సరే, సుమేధసురుడు మహానుభావుడు ఉన్నాడు, ఆయన మీదకి నీ ప్రభావం చూపించు అన్నాడు ఇక్కడ. సరే చూపిస్తాను ఇవాళ అని చెప్పి ఇంక కలిపురుషుడు సుమేధసుల్లో ప్రవేశించాలని ఎన్ని పాటలు పడ్డాడో కొన్ని శ్లోకాలు చెప్పారండి ఇక్కడ. ఆయన ఛిద్రాన్వేషణ కృన్నిత్యం నానారూపధర కలిహి. ఛిద్రాన్వేషణ కృత్ అంటే లోపలికి ప్రవేశించడానికి అవకాశం దొరుకుతుందేమో అని కలిపురుషుడు చూశాట. నలచరిత్ర మీకు గుర్తుంటే నలుల్లోకి వెళ్ళడానికి కలిపి చూస్తూ ఉంటాడు, అవకాశం ఎక్కడా దొరకదు. అంత సదాచార సంపన్నుడై ధర్మము తప్పకుండా ఉన్నాడు కనుక ఎప్పుడు అవకాశం దొరకలేదు. ఒక్కసారి మాత్రం మరపు వల్ల సదాచారం కొంచెం తప్పాడు, లోపల దూరిపోయాడు. అంటే మనం సదాచారం తప్పినా, ధర్మం తప్పినా కలిపి ప్రవేశించిపోతాడు లోపల. అది ఆనాడు భారతం చెప్పిన వృత్తాంతం. ఇప్పుడు ఇక్కడ సుమేధసుడి దగ్గర కూడా అదే. లోపలికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాడు కలిపురుషుడు, కానీ ఎక్కడ అవకాశం రాలేదు. ఎందుకంటే తాను ఎప్పుడూ పెద్దల్ని గౌరవిస్తున్నాడు, శాస్త్రముల్ని గౌరవిస్తున్నాడు, ప్రజాపాలన ప్రవర్తనగా చేస్తున్నాడు. అంతేగాని భోగలాలసుడు కాలేదు, హింసా ప్రవృత్తిలోకి వెళ్ళలేదు, పీడలోకి వెళ్ళలేదు, అనవసరంగా ఎవరి మీదకి దాడికి వెళ్ళట్లేదు. అది సనాతన ధర్మ స్వభావం అండి. అందుకే వీళ్ళు అనవసరంగా ఎవరి మీదకి దాడికి వెళ్ళారు.
చరిత్ర తిరగవేస్తే భారతదేశం తనంత తానుగా ఏ దేశం మీదుగా యుద్ధానికి వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? భారతదేశం అంటేనే సనాతన ధర్మం కనుక, సనాతన ధర్మం యొక్క స్వభావం అదే కనుక. ఆ సనాతన ధర్మం పోతపోసినట్టున్న మహానుభావుడైన, పైగా నిరంతర శివచింతన చేస్తూ శివచిహ్నములు ధరిస్తూ ఉన్నటువంటి వాడు గనకనే భస్మ రుద్రాక్షలు ధరిస్తూ శివనామం ఎవరి వద్ద ఉంటుందో వారిలోకి కలి ప్రవేశించలేడు, తెలుసుకో. అందుకే కలి ఎంత ప్రయత్నించాడు కానీ కాలేదు. అప్పుడు ఏం చేసాడంటే, ఎవడు దొరుకుతాడా అని చూశాడు. ధర్మం తప్పి ప్రవర్తించేవాడు, అలాగే శివ నింద చేసేవాడు, శ్రద్ధ లేనివాడు, అవినయం ఉన్నవాడు ఎవడైనా దొరుకుతాడని వెతికితే అప్పుడు మహాశేనుడు దొరికడానికి. అమ్మయ్య అనుకుని ఆ మహాశేనుల్లో దూరి సుమేధసుడి మీద యుద్ధానికి వెళ్ళి బుద్ధి పుట్టించాడు. అది జరిగిన కథ. మొత్తానికి ఏమైంది? ఓడిపోయాడు. సిగ్గుతో తల వంచుకున్నాడు ఎవడు? సుమేధసుడు. కలి కూడా సిగ్గుతో తల వంచుకున్నట్ట ద్వాపరుడి దగ్గర. నువ్వు చెప్పింది నిజమేనయ్యా, నా టైం కదా అని రెచ్చిపోవడానికి నాకు కూడా అవకాశం లేదు. కొన్ని చోట్ల నేను దెబ్బతింటాను. ఎందుకంటే వామదేవాది ఋషుల్ని తోలనాడి వాళ్ళు చెప్పిన మాటను కాదన్నాడు. అలాంటి పాపాత్ముడు దొరికాడు కదా అని దూరిపోయాను కానీ ఈ మహాత్ముడిని చేయలేను అని తెలుసుకుని అతడు కలి అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఇప్పుడు ఇతడు మరి బాగుంది కదా అని వీళ్ళలోనూ సెటిల్ అయిపోయాడు. ఎవరిలో? మహాసేనుల్లో స్థిరపడ్డాడు. మహాసేనుడు ఓడిపోయాడు కానీ సిగ్గుపడుతున్నాడు, అలా వెడుతున్నాడు. కానీ కాశీకి వెళ్ళలేదు. అవమాన బాధ. ఎందుకంటే ఒకటి తెలిసిపోయింది, నేను ఓడిపోయాను కనుక రాజ్యం ఎవరు పాలిస్తారు? ఇప్పుడు సుమేధసుడే పాలిస్తాడు కాబట్టి అని తాను పారిపోయి వెళ్ళిపోతున్నాడు. ఆ సమయంలో ఏం జరిగింది? ఒక అద్భుతం జరిగింది. స్వస్తి. నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన అత్యంత విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. కుజగ్రహ తత్వరీత్యా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రత్యేకంగా ఆరాధించి స్వామికి వలసినటువంటి నైవేద్యాన్ని సమర్పించి 10 మందికి కనుక పంచినట్లయితే కుజదోష ప్రభావం చేత వివాహం ఆలస్యం అయ్యేటువంటి వారు కూడాను ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేసినట్లయితే వివాహంలో సంభవించేటువంటి ఆటుపోట్ల నుంచి బయటపడి చక్కటి యోగవంతమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి చాలా చక్కగా సహకరించేటువంటి వారంగా ఈ మంగళవారం మనం భావిస్తాం. సుబ్రహ్మణ్యోం అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు పఠిస్తూ సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతికరమైనటువంటి వడపప్పు, పానకం, తీపి పిండి వంటలు స్వామికి నైవేద్యంగా సమర్పించడంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడ ఉన్న ధ్వజస్తంభం దగ్గర వెనక భాగంలో ఉంచినటువంటి తొట్టిలో కేజింబావు దొడ్డుప్పు గనక పోసి నమస్కారం గనక చేసినట్లయితే సర్వ కోరికల్ని కూడాను స్వామివారు నెరవేరుస్తాడు సుమా అంటోంది శాస్త్రం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అద్వితీయమైనటువంటి జ్ఞానశక్తిని, ఐశ్వర్యయుక్తమైనటువంటి ప్రభావాన్ని, ధైర్య సాహసాల్ని ప్రతి ఒక్కరికి కూడాను కలిగింపజేస్తుంది. కాబట్టే ఆయనను స్కందుడని, శరణభౌడని వివిధ రకాలైనటువంటి పేర్లతో మనమంతా కూడాను నిత్యం కూడాను ఆరాధన చేస్తూనే ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం
నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశమోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహర మాం రక్షశ్రియందాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 5:49, సూర్యాస్తమయం 6:50. తిథి షష్ఠి ఉదయం 10:23 వరకు. నక్షత్రం పుబ్బ ఉదయం 8:55 వరకు. వర్జం సాయంకాలం 4:47 నుంచి 6:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:25 నుంచి 9:17 వరకు. మరల రాత్రి 11:14 నుంచి 11:58 వరకు. అమృతకాలం రాత్రి 3:16 నుంచి 5:01 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం మంగళవారం, స్కంద షష్ఠి, ప్రదోషం. అలాగే త్రిపుష్కర యోగం ఉదయం 10:23 నుంచి మరుసటి రోజు ఉదయం సూర్యోదయం దాకా ఉంది. కాబట్టి ఆ సమయంలో కొత్త పనులు, అంటే మనకు ఉపయోగింపబడిన పనులు, లేదా కోపం తెచ్చుకోవడం, లేదా ఆపరేషన్లు చేయించుకోవడం లాంటివి మళ్ళీ పునరావృతం కావడం మంచిది కాదు. కాబట్టి అలాంటి పనులు చేయకుండా ఉండడం మంచిది. దానాదులు చేయడం మంచిది. స్కంద షష్ఠి మంగళవారం కలిసి రావడం వల్ల, మంగళవారం కుమారస్వామికి ప్రీతికరమైనందువలన ఈరోజు ఉపవాసం ఉండడం, ఆ స్వామివారికి పూజ చేయడం మొదలైనవన్నీ కూడా చాలా విశిష్టమైన ఫలితాలను ఇస్తాయి. ఈరోజు ప్రదోషం ఉన్నందువలన సాయంకాలం వేళ సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో ఆ శంకరుణ్ణి మారేడు దళాలతో అర్చించుకోవడం వలన సకల సంపదలు సిద్ధిస్తాయి. మరో ముఖ్య విశేషం, సాయంకాలం 5:21 వరకు యతిపాత యోగం ఉంది. ఆ యోగం ఉన్న సమయంలో చివరి 8 గంటలు, అంటే అర్థం ఏంటి, ఉదయం 9:21 నుంచి సాయంకాలం 5:21 వరకు చివరి 8 గంటల సమయంలో మనం గుంజామాత్రమిదం స్వల్పం యది విప్రకరేర్పితం హిమాచల సమం భూత్వా అని మనం స్వర్ణాన్ని వేదం చదువుకున్న పండితుడికి గుంజామాత్రం అంటే సుమారుగా 250 మిల్లీగ్రాములు ఆ మాత్రమైనా బంగారం దానం చేస్తే మేరు తుల్యం, మేరు పర్వతమంతా లేదా హిమాచల పర్వతమంతా బంగారం దానం చేసిన ఫలితం వస్తుంది. అది శక్తి లేని వాళ్ళు 13 రకాల పళ్ళు దానం చేసినా వస్తుంది. అది కూడా శక్తి లేని వాళ్ళు జనని కనక వృష్టిం దక్షిణాంతర్పయామి అనే మంత్రాన్ని మీరు స్మరణ చేస్తూ అమ్మవారికి బంగారు వర్షం కురిపిస్తున్నట్టుగా భావన చేయండి. ఆ 8 గంటలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. నేటి ఆణిముత్యాలు. మనస్సులో మంచి భావాలుంటే చేసే ప్రతి పని మంచి ఫలితాన్ని ఇస్తుంది. నీ యందు ప్రేమ నటిస్తున్నాడు, కౌసల్యకి ఉపకారం చేస్తున్నాడు. అమాయకురాలివి, నీకు తెలియట్లేదు. నువ్వు మేల్కొను, నీ దగ్గరికి వస్తాడు, నిగ్రహించు, 2 వరాలు అడుగు. ఏం కావాలని అడుగుతాడు. నీకు 2 వరాలు ఇస్తానని ప్రతిజ్ఞ చేసేంత వరకు హఠం చెయ్యి, చెప్పకు. చిట్ట చివర ఒప్పుకుంటాడు. ఇస్తాను 2 వరాలు, ఏం కావాలని అడుగుతాడు. నువ్వు తల్లడిల్లి నేల మీద పడుకుంటే చూడలేడు. ఏం కావాలని అడుగుతాడు.
అప్పుడు అడుగు 2 వరాలు. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజనజటోధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో ముభిషిచ్యతాం. 14 సంవత్సరములు రాముడు నారచీరలు కట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. అదే ముహూర్తానికి భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి. పట్టిన పట్టు విడువకు, కాళ్ళు పట్టుకుంటాడు, చేతులు పట్టుకుంటాడు, బతిమాల్తాడు. ఎందుకో తెలుసా? నీ భర్త తేనె పూసిన కత్తి. పైకి నీతో ప్రియంగా ఉంటాడు, లోపల కౌసల్యకు ఉపకారం చెయ్యాలని చూస్తుంటాడు. కావాలంటే చూడు రాత్రి ఏం చేస్తాడో. అదే తలకెక్కింది. ఇంటి వ్యవహారాల్లో దాసదాసీజనం కూడా వేలుపెట్టి భర్తకి భార్యకి మధ్య ప్రవేశించి మాట్లాడగలిగినంత స్వాతంత్ర్యం ఇచ్చేస్తే చిట్ట చివరికి పరిస్థితులు అటువంటి చోటుకే చేరుకుంటాయి. మందర మాట్లాడింది, కైకమ్మ మనసు మారిపోయింది. కైకమ్మ మనసు మారి 2 వరాలు అడిగింది. శ్రీరామాయణం తిరిగిపోయింది కథ. ఎంతో సంతోషంగా ఉన్నటువంటి అయోధ్య నగరం మొత్తం కదిలిపోయింది. అందుకే మహర్షి అయోధ్యకాండ దగ్గరికి వచ్చేటప్పటికి మొట్టమొదటి శ్లోకాన్ని గచ్చత అంటూ మొదలుపెట్టారు. గచ్చతా మా తులకులం భరతేన తదానఘ అంటూ. గచ్చత అంటే వెళ్ళిపోయెను. ఒక్క అయోధ్యకాండలో మందర మాట విన్న కారణం చేత దశరథ మహారాజు గారు వెళ్ళిపోయాడు. రాముడు లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. సీతమ్మ తల్లి అడవులకు వెళ్ళిపోయింది. కౌసల్య సుమిత్ర కైకేయీల యొక్క 5వ తనం వెళ్ళిపోయింది. సింహాసనం అయోధ్య నుంచి నందిగ్రామానికి వెళ్ళిపోయింది. భరతుడు నందిగ్రామానికి వెళ్ళిపోయాడు. శత్రుఘ్నుడు భరతుడితో వెళ్ళిపోయాడు. అన్నీ వెళ్ళిపోయాయి. ఒక్కళ్ళ మాట, చెప్పకూడని మాట ఒక వ్యక్తి చెప్తే విన్న కారణానికి ఎన్ని కదిలిపోయాయో. 14 సంవత్సరములు అయోధ్యాపట్టణ అంతఃపురంలో ఏ వెలుగు లేదు. అయోధ్యాపట్టణంలో సింహాసనం మీద కూర్చుని ప్రభువు పరిపాలించలేదు. అంత కళకళలాడిపోయి అంత శోభస్కరంగా ఉన్నటువంటి అయోధ్యానగరం, కోసల రాజ్యం అలమటించిపోయాయి రాముడి కోసం. అంత కష్టపడవలసి వచ్చింది సీతారామ లక్ష్మణులు. ఒక్క మాట, మందర మాటకి, ఆ మాట విన్న కైక మాటకి రామాయణం అంత తిరిగిపోయింది. ఆ తిరగడం రావణ సంహారం కోసమే. కానీ మీరు మాట యొక్క వైభవంగా ఆలోచించండి. ఆలోచించినప్పుడు నరుడికి మాట ఎంత శక్తివంతమో, ఒక్క మాట మనుషుల జీవితాల్ని ఎంత తిప్పేయగలదో, ఒక్క మాట మనుషుల జీవితాల్ని ఎంత శాసించగలదో అర్థమవుతుంది. అందుకే ఒక్క మాట మాట్లాడడానికి ఎంతో ఆలోచించాలి. ప్రాతస్మరణీయులు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన నడిచే దేవుడనిక పేర్గాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఒక్క ప్రశ్న వేస్తే వారు వెంటనే జవాబు చెప్పేవారు కాదు. కన్నులు మూసుకొని ఒక్క 2 నిమిషాలు ఆగి జవాబు చెప్పేవారు. ఒక జవాబు చెప్పేటప్పుడు నేను పీఠాధిపత్యంలో ఉన్నాను, నేను ఏ మాట చెప్పానో దాన్ని లోకం అనువర్తిస్తుంది. నేను మాట మాట్లాడేటప్పుడు అంత జాగ్రత్తగా మాట్లాడాలని అంత ఆచి తూచి మాట్లాడేవారు ఆయన. మాట యొక్క శక్తి అంత వైభవోపేతంగా ఉంటుంది. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. కథ నడుస్తోంది. 14 సంవత్సరాలు పూర్తయిపోతాయి. వెనక్కి తిరిగి వచ్చేస్తారు. ఏ అరణ్యానికి వెళ్ళినా పక్కన సీతమ్మ ఉన్న కారణం చేత శాంతి స్థానము, ప్రియపత్ని, మనసెరిగిన ఇల్లాలు, మనసెరిగిన భర్త అయిన కారణం చేత సేవించడం తప్ప వేరొకటి ఎరగనటువంటి మహాపురుషుడు లక్ష్మణస్వామి. అటువంటి లక్ష్మణస్వామి ఉన్న కారణం చేత శ్రీరామాయణం చక్కగా నడిచిపోతోంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కేశీ రాక్షసుడి వేగపు దాటికి శ్రీకృష్ణుడి చేతులనే పలుగులు ఆ గుర్రపు తలలో నుంచి దూసుకొని 2వ వైపుకు బయటికి పొడుచుకొచ్చాయి. ఆ దెబ్బతో గుర్రపు రాక్షసుడి దవడలు పగిలి పళ్ళు రాలిపోయి
కళ్ళు ఊడిపోయి మాడు పగిలి వాడు మెలికలు తిరుగుతూ నేల మీద పడి గిలగిల 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 కొట్టుకోసాగాడు. శ్రీకృష్ణుడు తన చేతులను వెనక్కు లాక్కున్నాడు. కేశీ రాక్షసుడు కొంచెంసేపు గిలగిలా కొట్టుకొని వెర్రిగా అరుచుకుంటూ ప్రాణాలు విడిచేశాడు. అదేమి ఆశ్చర్యమో, శ్రీకృష్ణుడు ఎలా పొడిచాడో ఏమిటో గాని ఆ గుర్రపు రాక్షసుడి శరీరము నిలువుగా 2 ముక్కలుగా చీలిపోయింది. దూరం నుంచి ఈ యుద్ధాన్ని గమనిస్తున్న గోపాల వృద్ధులు పరుగుల శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చారు. ఆ పిల్లవాడు క్షేమంగా ఉండడం గమనించి అతన్ని అనేక రకాలుగా ముద్దు చేశారు. ఇంకా వీళ్ళు పిల్లవాడే అనుకుంటున్నారు. వీళ్ళకి అర్థమే కాలే. ఏం చేసేది? మాయ. అంత చిన్నపిల్లగా అనుకున్నారు వీళ్ళు. అసలు పరమాత్ముడు అనుకోనే లేదు వీళ్ళు. అప్పుడు అందరూ అన్నారట, మా పీడ విరగడ చేశావయ్యా అంటూ పూల తెచ్చి పూలు వేశారు, పూజ చేశారు. అదే సమయంలో ఆకాశంలో మబ్బులు వెనకాల దాక్కున్నటువంటి నారద మహర్షి గోపాలకులకి ఎవరికీ కనిపించుకోకుండా రహస్యంగా ఉంటూ మధుర స్వరంతో శ్రీకృష్ణుని ఇలా కీర్తించాడు. శ్రీకృష్ణ, ఈ కేశీ రాక్షసుణ్ణి ఈ విధంగా సంపరించటం వల్ల నీకే చెల్లయ్యా అని అనుకుంటూ పాడుతున్నాడట. ఆ శంకరుడికే చెల్లయ్యా, 3 కళ్ళు ఉన్నటువంటి శంకరుడికి నువ్వే కేశీ రాక్షసుతో తలపడబోతున్నావని తెలిసి ఈ యుద్ధాన్ని చూడాలనే కుతూహలంతో స్వర్గం నుంచి పరుగున వచ్చానయ్యా నేను అని ఎవరికి తెలియకుండా పైనుంచని మాట్లాడుతున్నాడు. నువ్వు పూర్వం చేసిన పూతన సంహారాదులను నేను కూడా చూశాను. కానీ ఈ కేశీ రాక్షస సంహార వద మహా అద్భుతం. ఈ రాక్షసుణ్ణి చూసి దేవేంద్రుడే భయపడ్డాడు. వీడి తల నిలువుగా చీల్చినప్పుడు మాత్రమే వీడు మరణిస్తాడని పూర్వము బ్రహ్మదేవుడు వరమిచ్చి ఉన్నాడు. ఇది దేవరహస్యం. నువ్వు ఆ రహస్యాన్ని గ్రహించి దానికి తగ్గట్టే వాడిని సంహరించావు. అందువల్ల ఈ వాళ్ళ నుంచి నువ్వు కేశవ అనే బిరుదనామంతో ప్రసిద్ధి చెందుతావు. కేశవ, నేను ఇక బయలుదేరి వెళుతున్నాను స్వామి. కానీ నువ్వు చేయవలసిన ముఖ్య కార్యాలు ఇంకా మిగిలే ఉన్నాయివయ్యా. ఇప్పుడు ఇంక ప్రారంభమయ్యా. నీకు సహాయం చేద్దామని నీ వెనకాలే మానవ రూపాలతో భూమి మీదికి దిగిన దేవతలు నీ స్థాయిని అందుకోలేక నీ వెనకాల పసిపిల్లల్లాగా పిల్లగంతులు వేస్తూ తిరుగుతున్నారు. మహాసముద్రం లాంటి మహాభారత యుద్ధం దగ్గరలోనే ఉంది. దానికంటే ముందరే కంసవధ ఉంది. కంసవధతో రెచ్చిపోయే ఇతర రాజులతో యుద్ధాలు కూడా ఉన్నాయి. ఈ కార్యాలన్నీ చక్కబెట్టవలసిన బాధ్యత నీ మీదే ఉంది. శ్రీకృష్ణ, ఇవి కేవలం నా మాటలు కావు. ఇది దేవతల ప్రార్థన. ఇది వారు నా ద్వారా పంపిన సందేశం. ప్రభు, మళ్ళీ కంస సంహారం అయ్యాక నీ దర్శనం చేసుకుంటాను. ఇక సెలవు అని అన్నాడు దూరం నుంచే. నారద సందేశం శ్రీకృష్ణుడు ఒక్కడికే వినిపించింది. అక్కడెవరికి వినిపించలేదు నారదుడి యొక్క మాటలు. శ్రీకృష్ణుడు సరే అంటూ నారదుడి వంక చేయి ఊపి ఏమీ తెలియనట్లు గ్రామవాసులతో కలిసి ఆ గ్రామజనులతో అందరితో కలిసి గంతులు వేసుకుంటూ ఊరిలోకి ప్రవేశించాడు. అక్కడ మధురా నగరంలో కంసుడి సమావేశం పూర్తి కాగానే అక్రూరుడు ఇంటికి వెళ్ళి శ్రీకృష్ణ దర్శనం లభించబోతుంది కదా అని సంతోషిస్తూ అక్రూరుడు వీలైనంత త్వరగా మధురా నగరం నుంచి బృందావనానికి బయలుదేరాడు. అక్రూరుడు రథంలో కూర్చొని సంతోషపడుతూ వెళుతున్నాడు. ఆజ్ఞ ఇస్తే ఎటువంటి ఆజ్ఞ ఇవ్వాల? పరమాత్మను చూసేటువంటి యోగం నాకు కలిగింది. కంసుడైతేనేమిలే, నాకు మంచిదే చేశాడు, స్వామిని దర్శించేటట్టు చేశాడు. అంతమందిలో నాకు మాత్రం ఎందుకు చెప్పాలా? ఎందుకంటే అక్రూరుడు విష్ణు భక్తుడు, అందుకని.
అందుకని లోపల అందుకని అక్రూరుడిని అనుకున్నాడు. అక్రూరుడు బృందావన గ్రామ పొలిమేరకు చేరేసరికి సూర్యాస్తమయం కాబోతూ ఉంది. ఆ టైం ఒక పక్క సంధ్యాకాలపు పక్షుల కిలకిల రావాలు, మరో పక్కన గోవులను దూడలను గోశాలలో కట్టివేస్తున్న గోపాలకుల ఆర్భాటాలు, ఇవన్నీ కూడా దూడలు ఆవులు ఒకరి కోసం ఒకరు చేసుకుంటున్నటువంటి అంబరాలు, అంబా అని మొదలైన వ్యవహారాలతో ఊరంతా సందడిగా ఉంది. సాయంకాలం కొన్ని చోట్ల పాల కోసం దూడలను వదిలిపెడుతున్నారు, కొన్ని చోట్ల దూడలను వెనక్కి లాగి కడవలలోకి పాలు పెడుతున్నారు, కొన్ని చోట్ల ఆవులను కడుగుతున్నారు, కొన్ని చోట్ల బ్రాహ్మణోత్తములు అగ్నిహోత్రాలు వెలుగుతున్నాయి, హోమాలు చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. కొన్ని చోట్ల కొంతమంది గోపవృద్ధులు ఇవాళ పక్షులు అరుపులు వింతగా ఉన్నాయి, ఇలా అరిస్తే ఇంటికి కొత్త బంధువులు వస్తారు అని ఒకరినొకరు చెప్పుకుంటున్నారు. వాళ్ళు అలా అనుకుంటూ ఉండగానే అక్రూరుడి రథం నందుడి ఇంటి ముందు ఆగింది. అక్రూరుడికి మనస్సు చాలా సంతోషంగా ఉంది. అతను మెల్లగా రథం దిగి పరిసర ప్రాంతాలన్నీ పరిశీలించి గమనించాడు. ఇంటి ముందే ఉన్న ఆవుల కొట్ట నిండా ఆవులు దూడలు సందడిగా ఉన్నాయి. ఆ దూడల మధ్యలో పెద్ద కోడె దూడలాగా అటు ఇటు తిరుగుతున్నటువంటి శ్రీకృష్ణుణ్ణి అక్రూరుడు సులభంగానే గుర్తుపట్టేశాడు. అదొక దూడగా తిరుగుతున్నాడు. అదే అతని యొక్క పుణ్యఫలానికి అదొక నిదర్శనం. ఎందుకంటే కృష్ణుడిని పట్టేశాడు. అతడు వెంటనే చేతులు చాచి, నాన్న శ్రీకృష్ణ రా, నా దగ్గరకు రా నాన్న, ఎప్పుడో నువ్వు పుట్టిన కొత్తల్లో పొత్తిళ్లలో ఉండగా నేను చూశా, ఇప్పుడు ఇంచుమించు యవనంలోకి అడుగు పెడుతున్న నిన్ను చూస్తున్నాను, రా నా దగ్గరకు రారా అని అక్రూరుడు మళ్ళీ ప్రేమగా పలికాడు. శ్రీకృష్ణుడి దివ్యమంగళ విగ్రహాన్ని ఎంతసేపు చూసినా అక్రూరుడికి తనివి తీరటం లేదు. నేను చూడాలి అనుకున్న పుండరీకాక్షుడు ఇతడే, నేను చూడాలనుకున్న సింహ పరాక్రముడు ఇతడే, నల్లగా మేఘంలాగా ఉన్నాడు, గోపాల వేషాన్ని ధరించిన మహావిష్ణువు ఇతడే, ఉపనిషత్తులు వర్ణించిన పరతత్వము ఇతడే. ఇతను కిరీటం ధరించకపోయినా ధరించినట్లుగానే ఉంది, చెవులకు కుండలాలు లేకపోయినా ఉన్నట్టుగానే ఉంది. అసలు మనిషి పర్వతం అంతా ఎత్తున్నాడేమన్నట్టుంది, కానీ ఆ రూపము పరమ సుకుమారంగా జగన్మోహనంగా సమస్త స్త్రీలను ఆకర్షించేదిగా ఉంది. ఇప్పటి ఈ పసివాడే సమీప భవిష్యత్తు కాలంలో యాదవ వంశం మొత్తానికి నాయకుడు అవుతాడని భవిష్యత్తు చెప్పే జ్యోతిష్కులు కొందరు చెబుతున్నారు అని అక్రూరుడు ఆనందపడుతున్నాడు. కృష్ణ కృష్ణ అంటున్నాడు. పూర్వం ఇలాగే పొట్టిగా ఉండే వామనుడనే పేరుతో వచ్చి ముల్లోకాలను ఆక్రమించేసింది ఇతడే కదా, ఇప్పుడు కూడా ఇలాంటి పనే చేయబోతున్నాడు. ఇతను త్వరలోనే మధురా రాజ్యాన్ని గెలిచి ఉగ్రసేనుణ్ణి మళ్ళీ సింహాసనంలో కూర్చోబెడతాడు అని నా అంతరాత్మ చెబుతుంది. నాకంటే పెద్ద దివ్యజ్ఞానులను కూడా ఇతని అవతార లీలలు కొన్ని మాత్రమే తెలుసు. అందుచేత ఇతనితో వ్యవహారం చేసే మున్ముందుగా ఇతనికి మానస పూజ చేస్తాను. ఈ విధంగా ఆలోచించిన అక్రూరుడు కొద్ది నిమిషాల సేపు మౌనంగా నిలబడిపోయి తనలో తానే శ్రీకృష్ణ పరమాత్మకు మంత్రపూర్వకంగా మానస పూజ చేశాడు. ఈలోగా ఇంటి పెద్దలు అక్రూరుని గుర్తించి అతన్ని సగౌరవంగా ఇంటిలోకి తీసుకువెళ్ళారు. ఇంటికి వచ్చిన కొత్త బంధువుని గమనించినటువంటి శ్రీకృష్ణ బలరాములు కూడా అక్రూరుడి దగ్గరకు వచ్చి ఆయనతో పాటు ఇంట్లో ప్రవేశించారు. ఆ రాత్రి అక్రూరుడు నందుడి ఇంట్లో చిన్న సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశానికి ఊరి పెద్దలను బలరామకృష్ణులను కూడా రమ్మన్నాడు. ఆ సమావేశంలో అక్రూరుడు సౌమ్యస్వరంతో ఇలా చెప్పసాగాడు. పెద్దలారా, రేపు ఉదయమే మనమంతా బయలుదేరి
మధురా నగరానికి వెళదాం. వెళ్ళేటప్పుడు కంసుడికి ఇవ్వవలసినటువంటి సంవత్సరపు పన్ను, ఇతర కానుకలు కూడా తీసుకువెళదాం. అక్కడ కంస మహారాజు ధనుర్యాగము అనే పేరుతో ఒక మంచి యాగం వైభవవేతంగా చేస్తున్నాడు. మీరందరూ ఆ యాగానికి వచ్చి అక్కడ మీ బంధువులందరినీ కలుసుకోండి. ఓ శ్రీకృష్ణ, నీకు తెలిసినదే అయినా ఒక రహస్యాన్ని బయటకు చెప్పేస్తున్నాను. ఈ సంకర్షణుడే కాదు, నువ్వు కూడా వసుదేవుడి పుత్రుడివే. నీ సొంత తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు కంసుడి నిర్బంధంలో ఉండి నానా బాధలు పడుతున్నారు. గోవిందా, వారిని కూడా నువ్వు దర్శించు. ఆ దేవకీదేవి నీలాంటి మహాత్ముణ్ణి పుత్రుడిగా పొంది కూడా ఇంకా కష్టాలు పడుతూనే ఉంది. ఇలాంటి కష్టాలు పడే కంటే అసలు సంతానం లేకుండా ఉండటమే మేలేమో. నువ్వు దేవేంద్రుడంతటి వాడివి, కానీ నీ తల్లిదండ్రులు ఇద్దరూ కంసుడి కింద బానిసలై బ్రతుకుతున్నారు. నానా బాధలు పడుతున్నారు, నానా అవమానాలు కూడా పడుతున్నారు. నువ్వు కాళీయుణ్ణి నిమిషాల్లో అణిచేశావు కదా. గోవర్ధన పర్వతాన్ని అవలీలగా పెకిలించేశావు. బలిష్ఠులైన అరిష్టాసురుణ్ణి, కేశీ రాక్షసుణ్ణి, ఇలాంటి వారిని ఎందరినో ఆడుతూ పాడుతూ సంహరించేశావు. ఇన్ని ఘనకార్యాలు చేసిన వాడివి నీ తల్లిదండ్రులను బంధవిముక్తులను చేసేటువంటి ఉపాయం ఆలోచించవద్దా? అది నీ ధర్మం కదా అని అడిగాడు అక్రూరుడు. శ్రీకృష్ణుడి జన్మరహస్యం తెలియని కొందరు గోపవృద్ధులు అక్రూరుడి మాటలకు ఆశ్చర్యపోయినా శ్రీకృష్ణుడు మాత్రం ముక్తసరిగా సరే అని ఊరుకున్నాడు. సమావేశం పూర్తయ్యాక అక్రూరుడు శ్రీకృష్ణ బలరాములను ఇద్దరిని దగ్గర కూర్చోబెట్టుకొని రకరకాల కథలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ పిల్లలు కూడా ఎంతో శ్రద్ధగా మధ్య మధ్యలో ప్రశ్నలు వేస్తూ ఆ కథలు వింటున్నారు. ఇలా ఆ ముగ్గురికి రాత్రంతా జాగరణే అయిపోయింది. ఇతర గ్రామ పెద్దలు కొంచెం సేపు విశ్రాంతించి త్వరగా నిద్రలేచి ప్రయాణానికి సిద్ధమయ్యారు. అక్రూరుడు సౌమ్యంగా చెప్పిన ఇది కంసాజ్ఞ అని అందరికీ అర్థమైపోయింది. తెల్లవారేసరికల్లా అందరూ కూడా ప్రయాణానికి సిద్ధమైపోయారు. కంసుడికి కట్టవలసినటువంటి వార్షికపు పన్ను, ఇతర బహుమతులు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పండ్లు, పువ్వులు మొదలైన పదార్థాలన్నీ ఎడ్ల బండ్ల మీద ఎక్కించారు. అందరూ బయలుదేరే సమయానికి అక్రూరుడు తన గుర్రాల రథంతో బయలుదేరుతూ శ్రీకృష్ణ బలరాములు ఇద్దరినీ తన రథంలో ఎక్కించుకున్నాడు. ఇతర గోపపాలకులందరూ కూడా ఎడ్ల బండ్ల మీద కొందరు, బండ్ల వెనక కొందరుగా ప్రయాణాలు ప్రారంభించారు. కొందరు బండ్ల వెనకాల నడుస్తున్నారు కూడా. అక్రూరుడి రథం వేగంగా ముందుకు సాగిపోతుంది. మధ్యాహ్నం అయ్యేసరికి ఆ రథం యమునా నది ఒడ్డున ఒక రేవుకు చేరింది. అక్రూరుడు అక్కడ రథాన్ని ఆపి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు: నాయన శ్రీకృష్ణ, దారంతా నేను కథలు చెబుతూనే ఉన్నాను, దారంతా కూడా మీకు చెప్తున్నా, మీరు ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. మీ ముద్దు ముద్దు మాటలు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ యమున రేవులో చిన్న మడుగు ఉంది. ఆ మడుగులో అడుగు భాగాన నాగరాజైన అనంతస్వామి నివసిస్తున్నాడు. నేను ఆయనను పూజించి రావాలి. నేను వెళ్ళే నదిలో స్నానం చేసి వెళ్ళి ఆ అనంత నాగస్వామిని పూజించి త్వరగా వచ్చేస్తాను. అప్పటిదాకా నీవు ఇక్కడే ఉండి ఈ రథానికి కాపలా కాస్తూ ఉండు. రథం క్రింద సంచిలో పచ్చగడ్డి ఉంది, దాన్ని కొద్ది కొద్దిగా తీసి ఈ గుర్రాలను మేపుతూ ఉండండి. మీరిద్దరూ అటు ఇటు తిరగకండి. చాలా ఇక్కడంతా ఘోరారణ్యంగా ఉంది, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. వెనక తట్టంతా ఇంకా జనం వస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ గుర్రాల మీద బంగారు ఆభరణాలు ఉన్నాయి, జాగ్రత్త. వాటిని ఎవరూ దొంగిలించుకోకుండా మీరు కాపలా కాస్తూ ఉండాలి. ఈ అక్రూరుడు భక్తుడు అయినప్పటికి కూడా మోహం చూడండి, బంగారు మీద మోహం.
అదిగాక శ్రీకృష్ణ ఎవరని తెలిసి కూడా కొంచెం తెలిసి కూడా బలరామకృష్ణుల్ని ఇద్దరిని కూడా గడ్డి మేపమని చెప్పి వెళ్ళాడు, గుర్రాలు చూసుకోమని చెప్పి వెళ్ళాడు. చూడండి, జాగ్రత్త, ఈ రథమంతా బంగారుది, ఎవరైనా ఎత్తకపోతారు, జాగ్రత్త, క్షణంలో వచ్చేస్తాను అని అన్నాడు అక్రూరుడు. బలరామకృష్ణులు ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ముసి నవ్వుకున్నారు అంతే. నిన్న రాత్రి ఈయన నువ్వే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని అన్నాడు, ఇవాళ పిట్టకథలు చెబుతున్నాడు, అది చాలకి ఇప్పుడు గుర్రాలను మేపమంటున్నాడు. ఇదే కదా కృష్ణమాయ అంటే. అందుకనే శ్రీకృష్ణుడు సంతోషంగా ముఖం పెట్టి, అయ్యా మీరు అనుష్ఠాన తత్పరులని నేను పూర్వమే విన్నాను, మీ అనుష్ఠానం మీకు చేసుకోండి, మీరు చేసుకోవాల్సిందే మీరు. అయితే మేం చిన్నపిల్లలం కదా, ఒంటరిగా ఎక్కువసేపు ఉండలేము, త్వరగా రండి అన్నాడు. అక్రూరుడు సరే అంటూ నదీ వైపు వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన నదిలో స్నానం చేసి ప్రాణాయామం బిగపట్టి అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయనకు దేదీప్యమానమైనటువంటి దివ్య స్వరూపంతో అనంతస్వామి దర్శనమిచ్చాడు. ఆయన చుట్టూ వాసుకి, కంబలుడు, అశ్వతరుడు, కార్కోటకుడు మొదలైన సర్పరాజులంతా పరివేష్టించి ఉన్నారు. వారంతా ఆ స్వామికి అభిషేకం చేస్తున్నారు. అభిషేకం పూర్తయింది. అక్రూరుడు జాగ్రత్తగా గమనించాడు. ఆ అనంత సర్పరాజస్వామి ఒడిలో శ్రీకృష్ణుడు కూర్చొని ఉన్నాడు. పక్కనే నేల మీద ఏ ఆసనం లేకుండా బలరాముడు కూర్చొని ఉన్నాడు. ఈ సన్నివేశం చూసేసరికి అక్రూరుడికి ఒళ్ళు జలధరించినట్లయింది. ఇదేమిటి, శ్రీకృష్ణ సంకర్షణులు ఇక్కడ ఉన్నారేమిటి అనుకుంటూ శ్రీకృష్ణుడితో ఏదో మాట్లాడబోయాడు. అదేం చిత్రమో, నోరు కదలలేదు, పెకలలేదు అంటారే. అక్రూరుడికి సందేహం తెగక ఒకసారి నీటి నుంచి బయటకు వచ్చి రథం దగ్గర కుర్రవాళ్ళు ఉన్నారా లేదా అని చూశాడు. వాళ్ళ అక్కడ గుర్రాలతో ఆడుకుంటున్నారు, గుర్రాలకు మేప పెడుతున్నారు. కృష్ణుడు, బలరాముడు ఆ రథాన్ని బంగారాన్ని తుడుస్తున్నాడు. బంగారం చెప్పాడు కదా, తుడుస్తున్నాడు. చూశాడు, ఇక్కడే ఉన్నారు ఇద్దరు అని మళ్ళీ కిందికి వెళ్ళాడు. అక్రూరుడు ఇక్కడే ఉన్నారు, పర్వాలేదు, వాళ్ళు కాదు వీళ్ళు అనుకున్నాడు. మళ్ళీ ప్రాణాయామం పట్టి నీటిలోకి మునిగాడు. మళ్ళీ నాగరాజు, శ్రీకృష్ణుడు, సంకర్షణుడు యథాప్రకారంగా కనిపించారు. ఏమిటో అర్థం కావటం లేదు అక్రూరుడికి. అక్రూరుడు తృప్తిపడి మళ్ళీ ప్రాణాయామం పట్టి నీటిలోకి మునిగాడు. మళ్ళీ నాగరాజు, శ్రీకృష్ణుడు, సంకర్షణుడు యథాప్రకారంగా అక్కడ మళ్ళీ కనిపించారు. ఈ మాట విశేషం, శ్రీకృష్ణుడిని అక్కడ ఉన్న నాగదేవతలంతా పూజిస్తున్నారు. అక్రూరుడు కూడా నాగమంత్రాలను, విషమంత్రాలను జపిస్తూ అక్కడ వారందరికీ నమస్కారాలు చేసి ఆలస్యం అవుతుందని మడుగు బయటకు వచ్చేశాడు. ఆయన రథం దగ్గరికి వెళ్ళేసరికి శ్రీకృష్ణుడు ఎంతో ఆసక్తిగా ఆయన దగ్గరకు వచ్చి, మీరు చాలాసేపు ధ్యానంలో ఉండిపోయారే, నారాయణ నారాయణ హరే కృష్ణ